మరి ఇంత గొప్ప కథకు మూలాలెక్కడున్నాయి? ఈ ప్రాచీన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి ఎలా బదిలీ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో దీన్ని ఇతిహాస అంటారు. అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. దీనిని కేవలం ఒక పురాణంగానో కల్పిత కథగానో చూడకూడదు. పండితుడు రాబర్ట్ పి గోల్డ్మెన్ సరిగ్గానే చెప్పారు. ఈ గ్రంథం పౌరాణికత అనే వస్త్రం ధరించినప్పటికీ ఇది నిజంగా ఒక చరిత్ర, ప్రపంచంలో ఎలా జీవించాలి, నైతికతను ఎలా పాటించాలి అని బోధించే ఒక అద్భుతమైన పాఠశాల ఇది. ఈ కథ ఎలా ప్రయాణించిందో గమనిస్తే ఇది ఒక కథలో కథగా సాగుతుంది. మౌఖిక సంప్రదాయానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు. మొదట సాక్షాత్తు వ్యాసమహర్షి దీనిని రచించారు. ఆ తర్వాత ఆయన శిష్యుడైన వైశంపాయనుడు జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నప్పుడు ఆయనకు వినిపించారు. ఆ తర్వాత ఏళ్లకి నైమిషారణ్యంలో మునులంతా సమావేశమైనప్పుడు ఉగ్రశ్రవ సౌథి అనే కథకుడు వారికి దీన్ని మళ్లీ చెప్పాడు. ఈ ఫ్రేమ్టేల్ లేదా కథలో కథ అనే నిర్మాణమే మహాభారతానికి అసలైన ప్రాణం పోసింది.